వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఈరోజు మనం రవి హెల్యూస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ మనకు ఎంఎస్ ఆర్థోపెడిషియన్, స్పైన్ అండ్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారితో మనం ఉన్నాము. సో మనకి ఈరోజు ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పైన్ డిస్క్ ప్లేస్లో ప్రాబ్లమ్స్ రావడము, అలాగే నీ రీప్లేస్మెంట్స్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో ఆ నీ రీప్లేస్మెంట్స్ వల్ల ఎలాంటి తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం మంచిదేనా, లేదంటే స్పైన్లో గ్యాప్స్ వచ్చినప్పుడు సర్జరీ కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుందంటారు. సో మరి ఈ వీటిలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, వెల్కమ్ టు వీటీవీ హెల్త్. ఈరోజు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ఈ నీ సర్జరీస్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ డిస్కులలో గ్యాప్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ముందుగా రీప్లేస్మెంట్ చేయడం వల్ల, నీ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దాని తర్వాత ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఏమైనా ఉంటుందా? వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ భాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్, హెచ్ఓడి, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. ఈరోజు స్పెసిఫిక్గా మనం చాలా ఎక్కువ శాతం వింటూ ఉంటాం మోకాలు మార్పిడి శస్త్రచికిత్స. టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్నది ఈరోజు 45-50 ఏజ్ పైబడిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ఎన్నో కారణాల చేత రీప్లేస్మెంట్ చేయడం అన్నది ఒక మేజర్ సర్జరీ. అది రోజు కొన్ని లక్షల మందికి ప్రపంచమాత్రాన చేస్తున్నారు. ఎందుకు అసలు ఏంటంటే, ఇంజన్లో ఎలా అయితే బేరింగ్ ఉంటుందో, క్రమేణా బేరింగ్ ఒక 10 సంవత్సరాల తర్వాత అరిగిపోయి, చర్రాలు విరిగిపోయి, ఈవెన్ మీరు ఆ ఇంజన్లో ఆయిల్ పోసినా నడవదు. ఆ బేరింగ్ మార్చాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలాగే ఈ యొక్క మోకాలు దాని లైఫ్ 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉంటుంది. క్రమేణా 35-40 సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం అరగడం మొదలవుతుంది. అదే చిన్నపిల్లల్లో అరిగిందంటే అది కొన్ని కారణాలు, కీళ్ళవాతం కానీ, టీబీ బీమారి వలన కానీ, దెబ్బలు తగలటం వలన కానీ ఎర్లీగా అరిగే ఆస్కారం ఉంటుంది. కానీ న్యాచురల్గా ఒక 45-50 ఏజ్ తర్వాత కామన్గా ఎక్కువ శాతం విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వలన, ఆస్టోపరోసిస్ వ్యాధి ఉండటం వలన, సన్ ఎక్స్పోజర్, ఎండకు ఎక్కువగా మనం ఎక్స్పోజ్ కాకపోవటం వలన విటమిన్ డి డెఫిషియన్సీ రావడం లాంటి సమస్యలు ఏర్పడి మనకు ఎముకలోని మెత్తటి గుజ్జు, దాన్ని మేము కార్టిలేజ్ అంటాం, మృదులాస్థి. దానికి తోడుగా డిస్క్ లాంటి మనకు మెనిస్కస్ ఉంటుంది. ఆ మెనిస్కస్ కూడా అరిగిపోతుంది. సో ఈ కార్టిలేజ్, మెనిస్కస్ అరిగిపోయేదాన్ని మనం డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే యూజువల్గా ఒక 25% చిన్న చిన్న ప్యాచ్లుగా అరిగిపోవడం. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. యూజువల్గా ఈ పార్ట్లో చిన్న చిన్న ప్యాచ్లుగా అరిగిపోవడం అనేది మనం కామన్గా చూస్తాం. సో అది స్టేజ్ 1లో 25% దెబ్బతినడం, ఎక్కడెక్కడ కొన్ని చోట్లలో అరిగిపోవడం. స్టేజ్ 2లో 50% అరిగిపోయి నొప్పి, వాపు, స్వెల్లింగు, దాంతోపాటు మోకాలు ఆడించడం, నొప్పి, నడవడం కష్టంగా ఉంటుంది. స్టేజ్ 3లో 75% ఎముక అరిగిపోయి, అంటే కార్టిలేజ్ అరిగిపోయి నొప్పి, వాపు, నడవడం కష్టంగా ఉంటుంది. స్టేజ్ 4 ఇదండి. ఈ స్టేజ్ 4లో మొత్తం ఈ కార్టిలేజ్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది, ఈ మెనిస్కస్ అన్నది కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఇలా మెనిస్కస్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనకు సర్జరీ అవసరం. స్టేజ్ 1, 2, 3లో యూజువల్గా మేము సర్జరీ చెయ్యము. ప్రిఫరబ్లీ బేసిక్ మెడిసిన్స్, బ్రేసు, పట్టీలు, ఫిజియోథెరపీ, జాగ్రత్తలు, దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2లో 3లో ఈవెన్ కార్టిలేజ్ పెరిగే ఒక ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ స్టేజ్ 4లో ఈ మొత్తం డ్యామేజ్ అయిపోయి కాలు వంకర పోతుంది. మనం స్ట్రైట్గా ఉండే మోకాళ్ళు ఇలా వంగిపోతాయి, ఇలా నడుస్తుంటారు. అలాంటి స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్ కాబట్టి
ఇలాంటి డ్యామేజ్ని మనం ఏ మందులు కానీ ఫిజియోథెరపీ కానీ పట్టి కానీ ఆర్ ఎలాంటి ఆయుర్వేద హోమియోపతి ఏ వైద్యం కూడా ఇక్కడ సహకరించవు. సో ఇది మీరు గమనించాలి. దీనిలో ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా సహకరించవు. ఈ మధ్యకాలంలో చాలామంది దొంగ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఇంజెక్షన్స్ తోటి ఆపరేషన్ లేకుండా మేము సరిచేస్తామని. అది అబద్ధం. వాళ్ళని ఈ మధ్య మేము మెడికల్ కౌన్సిలర్కు పట్టించడం జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు మానుకున్నారు చేయడం. సార్ అదే మీరు ఇంజెక్షన్స్ అంటున్నారు కదా, చాలా మంది ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటారు? అంటే సరి అయిన మెడిసిన్. యూజువల్గా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బాడీకి రియాక్షన్ అన్నది ఉంటుంది. ఒక బయట ఇంజెక్షను మనము ఒక ఒంటికి వేసినప్పుడు ఆ ఒంటి దాని యొక్క రియాక్షను అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ చెందుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ చెంది టెంపరీగా వాపు నొప్పి పెరుగుతుంది, తర్వాత క్రమేణా తగ్గిపోతుంది. అంతేగాని ఆ ఇంజెక్షన్ వలన ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ దాని అవసరం కూడా మనం ఆలోచించాలి. స్టేజ్ 2, 3లో కొంత హెల్ప్ చేస్తుందేమో కానీ స్టేజ్ 4లో అస్సలు హెల్ప్ చేయదు. సో ఆ డ్రగ్ రియాక్షన్ తోటి కొంత మోకాల్లో మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పు టెంపరీగా ఉంటుంది, తర్వాత మీకు కాలు స్మూత్గా నడవడం కలుగుతుంది, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఎప్పుడైతే ఈ స్టేజ్ 4లో ఇలాంటి మొత్తం సపోజ్ ఇది డిస్క్ అంటే దీన్ని మేము మెనిస్కస్ అంటాం, ఇదంతా కార్టిలేజ్. సో ఇది మొత్తం దాదాపుగా 8 mm 10 mm వరకు కూడా ఉంటుంది మన బాడీలో. 8 mm 10 mm అంటే మీరు చూడండి, ఈ పార్ట్ చూడండి, దీనికి 2 ఎముకల మధ్య ఎంత ఉందండి, ఇది 8 to 10 mm ఉంటుంది. ఈ ఈ ఈ పొర మొత్తం అరిగిపోయినప్పుడు కానీ ఈ పొరలు మొత్తం అరిగిపోయినప్పుడు కాలు బరువంతా మన ఒంటి మీదకి వెళ్ళి లోపల సైడ్ పడుతుంది, మోకాలకు లోపల సైడ్ పడుతుంది. కాబట్టి కాలు ఇలా వంగిపోతూ ఉంటాయి, మోకాలు ఇలా వంగిపోతాయి. సో ఇలాంటి సమస్య తీవ్రంగా ఉంటుంది కాబట్టి అన్బెరబుల్ పెయిన్ వస్తుంది. సో అలాంటప్పుడు మనము కంపల్సరీ దీనికి రీప్లేస్మెంట్ అనేది ఆన్సర్. రీప్లేస్మెంట్ అంటే మెటల్ ఆన్ పాలీఇథిలిన్ అంటారండి. ఇది ఒక 5 మెటల్స్ సంబంధించిన మెటీరియల్ అండి. దీన్ని మేము మాలిబ్డినం, టైటానియం, స్టీలు లాంటి మెటీరియల్స్ ఇందులో ఉంటాయి. దీనికి ఈ మెటల్కి అంటే టిబియా బోన్కు వేసే ఒక మెటల్ ఇంప్లాంట్ ఉంటుంది, ఫీమర్ బోన్కి వేసే ఒక మెటల్ ఇంప్లాంట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈ మెనిస్కస్ లాగా మనం దీన్ని ఏదైతే పాలీఇథిలిన్ ప్లాస్టిక్ అంటామో, ప్లాస్టిక్ క్వాలిటీ పాలీఇథిలిన్, ఇది మనం వేయడం జరుగుతుంది. తద్వారా కాలు వంగిపోయింది స్ట్రైట్ అవుతుంది, పెయిన్లెస్ ఉంటుంది, నడక బాగుంటుంది, నొప్పి ఉండదు అసలు. సో దిస్ ఈజ్ ద వే ద నీ రీప్లేస్మెంట్ అనేది మనం ఎక్కువగా చేయడం జరుగుతుంది. సార్ దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? ఇది యావరేజ్గా 20 to 25 years ఇప్పుడు లైఫ్ ఉందండి. 20-25 years వరకు ఇలాంటి ప్రాబ్లం లేదు. బట్ యూజువల్గా ఇది మనం ఎప్పుడు చేస్తాం, 55-60 సర్జరీలో చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 85-90 వరకు దే విల్ బి హ్యాపీ. సో వాళ్ళ లైఫ్ టైం వరకు వాళ్ళకు దీని యొక్క హెల్ప్ ఉంటుంది. చాలా మందిలో ఇది నీ సర్జరీ చేసుకున్న తర్వాత ఆ కాలు కొంచెం సెట్ అవ్వకపోవడం అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఇదేంటో ఊగినట్లుగా ఉంటుంది. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది పేషెంట్లలో కూడా చాలా డౌట్స్ ఉంటాయి. మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు, సార్ ఆమెకు సరిగ్గా కాలేదు, ఈయనకు సరిగ్గా కాలేదు, ఆయనకి ఇంకా నొప్పి ఉంది. అది ఎంత ఉందండి, లక్ష్య చేస్తే ఒకరికో ఇద్దరికో ఉంటుంది. ఏదైనా సర్జరీ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా 98% అంటే 98 మందికి మంచిగా ఉంటుంది. ఓన్లీ ఒకరిద్దరికి మాత్రము అది వారి యొక్క ఒంటి పరిస్థితులు, పర్సనాలిటీ పరిస్థితులు, బోన్ వీక్నెస్, ఇంకెన్నో కారణాల వల్ల వాళ్ళకి ఇది ఉండదు, అంటే సెట్ కాదు, ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే సరిగా లూజన్ అవ్వచ్చు. ఇది కేవలం 1 to 2%ఏనండి. 98% సక్సెస్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ రీసెర్చ్ చేసినా 100% సక్సెస్ దేనికి ఉండదు. 98% సక్సెస్ దీనిలో ఉంది కాబట్టి ఇది బుక్స్లో లిఖించబడుతుంది. అంతేకాకుండా ఇది ప్రాక్టీస్లో ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది. ప్రపంచంలో కనీసము రోజు నాకు తెలిసి ఒక 10 లక్షల ఆపరేషన్స్ అవుతుంటాయి. మన ఇండియాలోనే దాదాపుగా 4,000 నుంచి 5,000 ఆపరేషన్స్ ప్రతిరోజు అవుతూ ఉంటాయి. సో మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ ఒకరెవరు, ఆ ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది, ఎందుకు అయింది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చాలా రకాలుగా
ఇండివిజువల్ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఆపరేషన్కు ఆపాదించరాదు. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా 98 మందిలో సరిగ్గా ఉంది కాబట్టే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తద్వారా పబ్లిక్ కూడా 98% వ్యక్తులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియని మనం అవగాహన చేసుకొని ఈ ఆపరేషన్ చేయించుకుంటే తప్పనిసరి, అంటే స్టేజ్ 4 తప్పనిసరి ఆపరేషన్ అండి. స్టేజ్ 1 to 3 మేము కూడా ఎప్పుడు ఎవరికి ఆపరేషన్ సజెస్ట్ చెయ్యం, కానీ స్టేజ్ 4 తప్పనిసరి ఆపరేషన్ చేయక తప్పదు. సార్, ఆపరేషన్ తర్వాత చాలామంది ఫిజియో చేయించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కంపల్సరీ ఫిజియో చేయించుకోవాల్సిందేనా? కొంతమంది మనీ అఫోర్డ్ చేయలేరు. అబ్సల్యూట్లీ ఫిజియో అన్నది బేసిక్ స్టెప్ అండి. పర్ఫెక్ట్గా సర్జరీ అయింది, ఇంప్లాంట్స్ కరెక్ట్ ఫిక్స్ చేసినాము, బోన్ సిమెంట్ కరెక్ట్ పెట్టినాము, రికవరీ 10 రోజుల్లో బాగా అయింది అంటే మనం రెండో రోజే నడిపిస్తాం. అంటే రెండో రోజు నడిపిస్తున్నామంటే ఫిజియోథెరపీ స్టార్ట్ అయినట్టే. ఓకే. సో యూజువల్గా ఫిజియోథెరపీ ఫర్దర్ రిక్వైర్మెంట్ ఏంటి? కేవలం నడవడమే కాదు, ఆ ఎముక యొక్క జాయింట్ యొక్క చుట్టూ ఉండే కండరాలను కూడా స్ట్రెంథెన్ చేస్తే ఇంకా అధిక పవర్ వస్తుంది. అధిక పవర్ రావటం వల్ల నడవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ జాయింట్ వేసినప్పుడు నడవడానికి కూడా ఈజీగా ఉండాలంటే ఫిజియోథెరపీ ఒక్కటే ఆన్సర్. ఫిజియోథెరపీ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్కు చుట్టుండే లిగమెంట్స్, మజిల్స్, బోన్ క్వాలిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో తద్వారా మనము నడవడానికి ఉంటుంది. సో ఫిజియోథెరపీ కాదు, వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ విటమిన్ డి, కాల్షియం, ఇవి కూడా సప్లిమెంట్స్ ఇవ్వాలి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో తక్కువ గుడ్డలతో కూర్చోబెట్టాలి. పొద్దున చల్లటి ఎండలో 7 గంటలకి తక్కువ గుడ్డలతో ఎక్కువ చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం చూడాలి. తద్వారా వారికి విటమిన్ డి, కాల్షియం వస్తుంది. ఇంకా అంతగా మనకు రక్త పరీక్షలలో తేడా ఉంటే కాల్షియం సప్లిమెంట్స్ రోజు ఒక 500 మిల్లీగ్రామ్స్, అంతేకాకుండా టెరిపారేటరీ ఇంజెక్షన్ మనకు ఆస్టోపోరోసిస్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరం ఉండే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సండే ప్రిఫరబ్లీ మనము ఈ యొక్క విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం వలన వీరికి ఫిజియోథెరపీ తోటి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సార్, ఇప్పుడు దీంట్లో మాన్యువల్ అండ్ రోబోటిక్ కూడా అంటున్నారు. రోబోటిక్ వల్ల కొన్ని అపోహలు ఏంటంటే జనరల్గా అది ఎక్కడ రీప్లేస్ చేస్తుందో తెలియదు. సో దేనికి వెళ్తే బెటర్ అంటారు? చాలా మందికి తెలియదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండర్స్టాండింగ్ అండి. ఎవాల్యుయేషన్ అన్నది మంచి జనవాళికి మంచి కోసం జరుగుతుందండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏదైనా కొత్త ఎవాల్యుయేషన్ వచ్చిందంటే అది ప్రజల శ్రేయస్కరం కోసం. అది హాని చేసేదైతే యూజువల్గా దాన్ని మేము డిస్కార్డ్ చేస్తాం. దాన్ని అసలు బుక్లో రాయబడదు, ఆ టెక్నిక్ ఫాలో అవ్వబడదు. సో కేవలం రోబోటికే కాదు, గత 30 సంవత్సరాల నుంచి మనకు మొదట మాన్యువల్ సర్జికల్ వచ్చిందండి. నెక్స్ట్ టైం అది నావిగేషన్ టెక్నిక్ ద్వారా, అంటే నావిగేషన్ అంటే అది ఒక సిగ్నల్స్ ద్వారా జాయింట్ యొక్క పర్సెప్షను, జాయింట్ యొక్క పొజిషన్ను చూపెట్టి కరెక్ట్ కట్స్ తీసుకోవడానికి, అలాగే మన వేసే ఇంప్లాంట్ కరెక్ట్ కూర్చోబెట్టి అది బయోమెకానికల్ బ్యాలెన్స్ చేయడానికి నావిగేషన్ సిస్టమ్ అంటూ ఉండేది. తర్వాత మనకు ఈ డికేడ్లో రోబోటిక్ వచ్చింది. అంటే ఈ 30 సంవత్సరాలలో 3 రకాల ప్రొసీజర్స్. ఏ ప్రొసీజర్ అయినా అది సర్జనే చేస్తాడు, నావిగేషన్ మిషన్ ఆపరేషన్ చెయ్యదు. అంతేకాకుండా రోబోటిక్ మిషన్ ఆపరేషన్ చెయ్యదు. అది కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తాడు. ఈ నావిగేషన్ అయినా రోబోటిక్ అయినా అసిస్ట్ చేస్తుంది. సో మెయిన్గా మాన్యువల్ ఇంపార్టెంట్ అంటారు. సో మనకు మాన్యువల్ అన్నది కట్టితోటి కరెక్ట్గా చూసి ఆ బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ కూర్చోబెడతాం. ప్రాబబ్లీ ఒక వ్యక్తి పర్ఫెక్ట్ చేసినా ఇంకో వ్యక్తి కొంత ఆ యొక్క చేతి యొక్క ప్రాక్టీస్ను బట్టి కొంత వేరియేషన్ రావచ్చు. కానీ అదే నావిగేషన్ అయితే మనకు కరెక్ట్ కట్స్ అది బయోమెకానికల్గా డిజైన్ చేసి ఇస్తుంది. అంటే మనకు ఒక 50% మిషన్ హెల్ప్ చేస్తుంది. 50% మనిషి చేసినా కూడా 50% ఒక మిషను బయోమెకానికల్ యాంగిల్స్ని సెట్ చేసి ఇంత బోన్ కట్ చేయండి అని చెప్తుంది. సో దానివల్ల మనకు ఒక 50% హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అలాగే రోబోటిక్ ఏమవుతుందంటే మన చేతిలో రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది. అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా
నేను రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు నా చేతిలో రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను కట్ తీసుకోవాలనుకున్నానో, ఇదివరకేమో ప్రాబబ్లీ ఈ అప్రాక్సిమేట్ యాంగిల్స్ కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఈ నైఫ్ ఏదైతే ఉందో, నేను బోన్ కట్ చేసే నైఫ్ నన్ను రోబోట్ ఏం చేస్తుంది అంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేయకుండా కేవలం కరెక్ట్ కట్ చేస్తుంది. అంటే అక్యురసీ పెరుగుతుంది. మన టెక్నాలజీ పెరిగేది ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తాడు, కానీ అక్యురసీ పెరుగుతుంది. సపోజ్ నా కటింగ్ బ్లేడ్ ఉందనుకోండి, ఆ బ్లేడ్ తోటి నేను ఎముక మీద కట్ చేసేటప్పుడు అది ఇంకా ఫర్దర్ కట్ చేయనియదు, రెడ్ అలర్ట్ ఇస్తుంది. ఎంత అవసరమో అంతే నన్ను ఆ బోన్ కట్ చేస్తుంది. సో ఇది ఒక 75% to 90% అక్యురసీ మనకి ఇప్పుడు ఇస్తుంది. అంతేగాని డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తాడు, టెక్నాలజీ ఏది వాడినా కూడా అది అక్యురసీ పెంచడానికి తప్ప అంతకు మించి రోబోట్ తోటి ప్రమాదం ఎలాంటిది లేదు. ఎందుకంటే అది చేసేది మానవుడు, అది కూడా డాక్టర్. ఫ్యూచర్లో ఇంకేం అడ్వాన్స్ వస్తుంది అన్నది తెలియదు. 100% అక్యురసీ కూడా ప్రొసీజర్స్ రావచ్చు. కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ తోటి మనం 90-95% వరకు అక్యురసీ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ కొంత కాస్ట్లీ అయినా కూడా ఈ టెక్నాలజీ వాడటం వల్ల అబ్నార్మల్ బోన్ కటింగ్ కాకుండా అప్రాప్రియేట్ బోన్ కటింగ్ అనేది జరిగి ఆ యొక్క ఇంప్లాంట్ కరెక్ట్గా కూర్చోబెట్టడం జరుగుతుంది. దాంతో బయోమెకానికల్ యాంగిల్స్ కూడా మెకానిజం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సార్, ఇప్పుడు మాన్యువల్కి రోబోటిక్ సర్జరీకి ఉండే వేరియేషన్ సార్, పేమెంట్ అంటే మనీ వాళ్ళు చూసుకుంటారు కదా? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు గత సంవత్సరం ఎన్నో డికెట్స్గా ఈ ఆపరేషన్ ఉంది. ఒకప్పుడు 80,000కి చేసేవాళ్ళం, ఇప్పుడు దాదాపుగా మనకు 3-3.5 లక్షలు పడుతుంది. సో ఇది ఆన్ అండ్ యావరేజ్ 3 రకాలు. సో మనకు ఖర్చు విషయంలో చూస్తే ఆన్ అండ్ యావరేజ్గా 10 డికేడ్స్లో ఏదైతే మనం టెక్నికల్గా అనుకున్నామో, టెక్నికల్గా ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ఈ ఫైనాన్షియల్ విషయంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒకప్పుడు 1 lakh బిలో ఉండేది. ఇప్పుడు నావిగేషన్ వచ్చిన తర్వాత అది 1.5 to 2 lakhs అయింది. రోబోటిక్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 3 lakhs to 3.5 lakh అయింది. అంటే టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్వియస్గా అది పేషెంట్కి షేర్ అవుతుంది కాబట్టి కాస్ట్ పెరుగుతుంది. సో మనం మాన్యువల్గా ఎక్కువగా చేస్తున్నాం ఈ మధ్య. ఎందుకంటే పువర్ పేషెంట్స్కి సోను సూద్ గారి చారిటబుల్ ట్రస్ట్, మా చారిటబుల్ ట్రస్ట్తో కలిసి మేము 1 lakh రూపీస్కే రీప్లేస్మెంట్ చేస్తున్నాము, మాన్యువల్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇది 100% సక్సెస్ఫుల్గా పోతుంది, ఎలాంటి సమస్య లేదు. సో అబ్సల్యూట్గా కాస్ట్ వైజ్ డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ అంటే కార్పొరేట్ హాస్పిటల్లో 3.5-4 lakhs అవుతుంది. సెకండ్ గ్రేడ్లో 2.5 to 3 lakhs అవుతుంది. అదే మాలాంటి స్మాల్ హాస్పిటల్లో ఇది 1.5 వరకు మనం సర్జరీ చేయొచ్చు, ఎఫోర్డబిలిటీ చేయొచ్చు. సో ఇది హాస్పిటల్, అందులో మళ్ళీ జనరల్ వార్డా, స్పెషల్ రూమా అనేది కూడా ఇంపార్టెంట్. స్పెషల్ వార్డులో అయితే ఒక 50,000, 1 lakh ఎక్కువ అవుతుంది, జనరల్ వార్డులో అయితే తక్కువ అవుతుంది. సో ఇలా మనకు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో వేరియేషన్ ఉంటుంది. సార్, చాలామంది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే ఇది మనము సర్జరీ వరకు వెళ్తాము అని. చిన్న చిన్న నొప్పి వస్తుంటే ఏదో స్ట్రెయిన్ అయినందుకు వస్తుందేమో, లేకపోతే ఎక్కువ నడిచినందుకు వస్తుందేమో అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ముందు తీసుకున్నట్టయితే మనం థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళకుండా ఉంటాము? అబ్సల్యూట్లీ. ఫస్ట్, సెకండ్ స్టేజ్లో మోకాలు నొప్పి అనేది ఇనిషియేట్ అయినప్పుడు వాళ్ళకు మోకాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ ఇన్ ద బాడీ. సో ఏ పని చేయలేరు, వాళ్ళు సఫర్ అవుతుంటారు. యూజువల్గా వాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జాయింట్ యొక్క వేరియేషన్. సో ఫస్ట్ స్టేజ్ నుంచి మీకు ఫోర్త్ స్టేజ్కి పోవడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. సో ఈ లోపల మీరు పర్ఫెక్ట్గా ఫిజియోథెరపీ, దానికి కావాల్సిన సపోర్టివ్ స్ప్లింట్స్, మెడిసిన్స్ వాడగలిగితే డెఫినెట్లీ వెయిట్ రిడక్షన్, ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఒబేసిటీ, ఆస్టియోపోరోసిస్, ఈ రెండు వాటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ బాగా కంట్రోల్ చేసుకుంటే మనము స్టేజ్ 4ని అవాయిడ్ చేయొచ్చు, లేదంటే డిలే చేయొచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది అమౌంట్ ఆఫ్ డీజనరేషన్, అంటే ఎముక అరగడాన్ని, అంటే కార్టిలేజ్ అరిగేదాన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవాలి. తద్వారా మనకు వేరియేషన్లో బేసిక్గా మెడిసిన్స్ ఇనిషియల్గా మేము ఎనీ మెడిసిన్స్ ఇవ్వము, ఫిజియోథెరపీ చెప్తాము, జాగ్రత్తలు చెప్తాము, స్క్వాట్ చేయొద్దంటాము, కింద కూర్చోవద్దంటాము, టాయిలెట్ వెస్ట్రన్ కంఫర్ట్ వాడమంటాము,
మెట్లు ఎక్కినప్పుడు రైలింగ్ సపోర్ట్ తీసుకోమంటున్నాము, వాకింగ్ చేయొద్దు అంటున్నాము, సైక్లింగ్ స్విమ్మింగ్ మంచి ఎక్సర్సైజ్ అని చెప్తున్నాం. ఓకే. ఆర్ కూర్చొని కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది అంటాం. సో కొంతమంది బరువు తగ్గించుకోవడానికో లేకపోతే హెల్త్ కోసం వాకింగ్ చేస్తారు. అది ఇంకా మన బాడీ యొక్క 70 కిలోల బరువు ఈ మోకాల మీద పడుతుంది. ఓకే. ఎప్పుడైతే బాడీ మీద ఉండే 70 కిలోల బరువు నడిచేటప్పుడు మోకాల మీద పడితే అది అరుగుదల ఎక్కువ అవుతుంది. అదే సైక్లింగ్ కూర్చొని చేసే పని, కూర్చొని చేసే పని అప్పుడు బరువు పడదు, కానీ ఈ జాయింట్ యొక్క జుట్టు ఉండే మన లిగమెంట్స్ మజిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతాయి, తద్వారా ఈ జాయింట్ మీద పడే ప్రెషర్ని తగ్గిస్తాయి. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాకింగ్ ఎందుకు వద్దంటున్నాము, సైక్లింగ్ స్విమ్మింగ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఎందుకు అంటున్నామంటే వాకింగ్ అనేది వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్, మోకాలు అరగడానికి ఎక్కువ దోహదపడుతుంది. సైక్లింగ్ స్విమ్మింగ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, వాటి వల్ల జాయింట్ చుట్టుండే కండరాలు బలం పెరిగి జాయింట్ మీద ప్రెషర్ పడకుండా లోడ్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. దిస్ ఈస్ ద బెస్ట్. మెట్లు ఎక్కడం వల్ల కూడా ఎక్కువగా అబ్సల్యూట్లీ మెట్లు ఎక్కినా దిగినా కూడా సఫిషియంట్ లోడ్ నీ జాయింట్ మీద పడుతుంది. కాబట్టి గ్రేడ్ 1, 2, 3లో ఏ సైడ్ అయితే నొప్పి ఉంటుందో ఆ సైడ్ మీద బరువు పడకుండా చేతి మీద సపోర్ట్ తీసుకొని వాక్ చేయడం బెటర్. మెట్లు ఎక్కడం దిగడం అన్నది చేయి మీద బరువు వేసి నడవడం బెటరు. తద్వారా మీకు కొంత డ్యామేజ్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని సో అబ్సల్యూట్ వాకింగ్ అనేది ఒకసారి మోకాలు నొప్పి స్టార్ట్ అయితే యూజువల్గా ఫిజిషియన్స్ వాళ్ళ కన్సర్న్ ఫ్యామిలీ ఫిజిషియన్ చెప్తారు, మీరు నడవండి షుగర్ కంట్రోల్ అవుతుంది, మీరు నడవండి బీపీ కంట్రోల్ అవుతుంది అంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారు. కానీ వాకింగ్ ఒకసారి మోకాలు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే సార్, అంటే గుజ్జు పెరగడానికి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? సో అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అండి. గుజ్జు పెరగడానికి యూజువల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, గ్రీన్ ఫైబర్ ఫుడ్ తీసుకోండి, గ్రీన్ సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ అలాగే గ్రీన్ వెజిటేబుల్స్. వీటితో పాటు మీరు ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకోవచ్చు. లైక్ మనం నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది, తద్వారా మీకు మోకాల మీద బరువు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ప్రిఫరబ్లీ కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు కొంత ప్రోటీన్ తోటి ఈ యొక్క కార్టిలేజ్ పెరిగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా డైలీ ఎక్సర్సైజెస్, మంచి ఎక్సర్సైజ్, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ మీరు రోజు కనీసం ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. తద్వారా కూడా జాయింట్లో ఉండే ఈ కార్టిలేజ్ కానీ ఈ మెనిస్కస్ కానీ దాని యొక్క బ్లడ్ సప్లై పెరిగిపోయి దానికి ఆ ఎక్సర్సైజ్ వల్ల బలం పుంజుకునే ఆస్కారం ఉంటుంది, డీజనరేషన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ అండ్ గుడ్ ఫుడ్. బేసిక్ ఫుడ్ తీసుకుంటే తప్పగా మీకు మోకాలు నొప్పి అనేది తగ్గే ఆస్కారం ఉంటుంది. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చిన్న వయసులోనే ఈ బ్యాక్ సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్పైన్లో డిస్క్ గ్యాప్స్ రావడానికి కారణాలు ఏంటంటారు? స్పైన్ స్ట్రక్చర్ చూడండి, మనకు మెడ కింద నుంచి కింద పార్ట్ వరకు లాస్ట్ బోన్స్ ఉంటాయి. ఇందులో మెడలో 7 ఎముకలు ఉంటాయండి, వీపులో 12 ఎముకలు ఉంటాయి, నడుములో 5 ఎముకలు ఉంటాయి, అలాగే ఈ పెల్విస్లో ఈ 5 ఎముకల సమూహం ఉంటుంది మీకు చూపెట్టేది. సో మనకు నడుము అన్నది ముఖ్యంగా లంబార్ స్పైన్ అంటామండి. ఈ లంబార్ స్పైన్ అన్నది ఈ మోస్ట్ 5 వర్టిబ్రే అండ్ ఈ సాక్రల్ వర్టిబ్రే సమూహికం. అంటే యూజువల్గా హయ్యెస్ట్ మొబిలిటీ బాడీలో ఎక్కడన్నా అవుతుందంటే అది L4, 5 అండ్ S1. ఈ ఎముకల మధ్యలో మనకు బాడీ దాదాపుగా 70% బరువు మోస్తుంది ఈ ఎముకలు. అంతేకాకుండా అంటే మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, తద్వారా నడుము నొప్పి అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో అసలు స్పైన్ అంటే ఏంటి, అసలు వెన్నుపూస అంటే ఏంటంటే వెన్నుపూసకు మనకు ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది, వెనకాల 2 ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. ఈ 2 ఫేసెడ్ జాయింట్స్ తోటి జాయింట్ అవుతుంది. తద్వారా ఈ ఎల్లో కలర్ నర్వ్ ఏదైతుందో ఇది వెన్నుపూస రంధ్రంలో నుంచి వెన్నుపూస కింది వరకు పోతుంది. సో మెదడు నుంచి ఈ వెన్నుపూస ఈ రంధ్రం ద్వారా కింది వరకు పోతుంది. దానిలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఒక ఫ్లూయిడ్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది.
సో మనకు నడుముకు సంబంధించిన ప్రాబ్లమ్స్లలో బోన్ సమస్యలు రావచ్చు, డిస్క్ సమస్యలు రావచ్చు, జాయింట్ సమస్యలు రావచ్చు, నర్వ్ సమస్యలు రావచ్చు, నర్వ్ రూట్ సమస్యలు రావచ్చు, స్పైనల్ కార్డ్ సమస్యలు రావచ్చు. దీనికి సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు, బినైన్ ట్యూమర్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, డిస్క్ బస్ట్ అయ్యి డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, బోన్ క్వాలిటీ పూరై ఆస్టోపోరోసిస్ అంటే విటమిన్ డి కాల్షియం ద్వారా తక్కువ అంటే ఉండటం వలన ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి రావచ్చు. ఇంజురీస్ వలన ఈ యొక్క వర్టిబ్రల్ బాడీ పగిలిపోవచ్చు, ఆ డిస్లొకేషన్ కావచ్చు, సబ్లక్సేషన్ కావచ్చు, తద్వారా వెన్నుపూస యొక్క నరం కట్ అయిపోయి కాళ్ళు చేతులు పడిపోవచ్చు. ఇలాంటి ఎన్నో సమస్యలు మనకు ఈ స్పైనల్ కార్డ్లో ఆ స్పైన్లో కనబడతాయి. సో మీరు వేసిన క్వశ్చన్ ప్రకారం మనము డిస్క్ ప్రొలాప్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ శాతం మా క్లినిక్స్లలో ఒక 20 మంది నడుము నొప్పితో చూస్తే అందులో 15 మంది డిస్క్ ప్రాబ్లమ్స్ తోటే వస్తుంటారు. అసలు డిస్క్ అంటే ఏంటంటే మనకు ఎలాగైతే టూ వీలర్కి షాక్ అబ్జర్వర్ ఉంటుందో, ఎలా అయితే టూ వీలర్కి షాక్ అబ్జర్వర్ ఉంటుందో మన నడుములో ఈ ఎముకల మధ్యలో కూడా ఈ తెల్లటిది మీకు మెత్తటిది డిస్క్లా కనబడుతుంది. దీన్ని మేము డిస్క్ అంటే ఇది యాన్యులర్, చుట్టూ ఒక యాన్యులస్ ఫైబ్రస్ ఉండి మధ్యలో జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. మనం ఎగిరి దుంకినా కూడా ఈ బోన్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా అది మన వెనకాల ఉండే వెన్నుపూసను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకు 1,00,000 కారణాలు ఉంటాయి ఎందుకు డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది అంటే. అది మెయిన్గా ట్రామా అంటే ఇంజురీస్ వలన అవుతుంది, సమ్టైమ్స్ డీజనరేషన్ వలన అవుతుంది, సమ్టైమ్స్ డిస్క్ డీజనరేషన్ వలన అవుతుంది, సమ్టైమ్స్ ట్రివియల్ ఇంజరీ సడన్గా మీరు బెడ్ మీదకి వెళ్ళి వచ్చినప్పుడు పట్టుకోమంటుంది చూడండి, అది దానివల్ల కూడా అవుతుంది. సో ఎన్నో కారణాలు ఇట్లా చూసుకుంటూ పోతే మనకు చాలా కారణాల వలన ఈ యొక్క డిస్క్ యొక్క ఔటర్ ఫైబర్స్ పగిలిపోతాయి. ఈ ఫైబర్స్ ఎప్పుడైతే పగిలిపోతాయో వెనకాల ఎక్కువగా సోర్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నడుము అటు ఇటు ఆడించినప్పుడు కూడా, మనం నడుము ఇలా 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 ఆడించినప్పుడు చూడండి డిస్క్ ప్రెషర్ ఎలా పడుతుందో, డిస్క్ ప్రెషర్ పడుతుంది కదా. ఈ డిస్క్ ప్రెషర్ పడ్డప్పుడు ఆ రౌండ్గా ఉండే చివరి నుండే ఫైబర్స్ కట్ అయిపోతాయి, పగిలిపోతాయి, బస్ట్ అవుతుంది. ఆ బస్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ జెల్ లాంటి టిష్యూ ఆ మధ్యలో నుంచి వెనుకకు వచ్చి వెన్నుపూసను నొక్కే ప్రమాదం ఉంటుంది. వెనుకకు రూట్స్ని అంటే ఏవైతే ఈ యొక్క వెన్నుపూసకు రైట్ లెఫ్ట్ నరాలు ఉంటాయో వీటి మీద ప్రెషర్ పెట్టే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ప్రెషర్ పెట్టినప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సప్లై మన మెదడు నుంచి కాళ్ళ కొనల వరకు, చేతుల కొనల వరకు ఈ నర్వ్స్ ద్వారా కరెంట్ సప్లై ఉంటుందో, ఈ ప్రెషర్ వలన ఆ నర్వ్ సప్లై ఏదైతే స్టిమ్యులేషన్ ఏవైతే ఉన్నాయో ఇంపల్సెస్, ఆ ఇంపల్స్ హ్యాంపర్ అయితే దెబ్బతింటాయి. ఆ ఇంపల్స్ హ్యాంపర్ అయినప్పుడు దెబ్బతిన్నప్పుడు సెన్సరీ నర్వ్స్ సెన్సిటివ్గా నొప్పిని క్రియేట్ చేస్తాయి. తద్వారా మనకు ఒక సైడ్ కాళ్ళలోకి నొప్పి రావడం, లేకపోతే రెండో సైడ్ కాళ్ళు నొప్పి, లేకపోతే రెండు కాళ్ళలోకి నొప్పి రావడం, లేదంటే నడుము మధ్యలో నొప్పి రావడం, దగ్గినా తుమ్మినా కూడా నొప్పి రావడం. అంటే మనకు దగ్గినా తుమ్మినా నొప్పి వస్తుంది, సెంట్రల్ నడుములో నొప్పి వస్తుంది అంటే ఈ వెన్నుపూస మీద ఒత్తిడి ఉన్నట్టు. ఒక సైడ్ రైట్ సైడ్ కాలు నరం వెనకాల సైడ్ నరం లాగుతుందంటే ఈ రైట్ సైడ్ ఉన్న నరాన్ని ఈ యొక్క డిస్క్ ప్రొలాప్స్ నొక్కుతున్నట్టు. అలా లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్. ఇలా మనం క్లినికల్గా ఒక 20 టెస్టులు చేసుకున్న తర్వాత వారిని మనం బేసిక్గా ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్స్రే. ఎక్స్రేలో బేసిక్ ఐడియా ఏంటంటే ఈ బోన్కు మధ్యలో స్పేస్ ఎంత ఉంది, దాదాపుగా 8 mm స్పేస్ ఉంటుంది. 8 mm స్పేస్ ఉందా, తగ్గిందా అంటే డిస్క్ ప్రొలాప్స్కు కారణమై ఉంటుంది. రెండోది మనము బేసిక్గా హిస్టరీ తీసుకుంటాం. చాలామందిలో చాలా రకాలుగా బీపీ, షుగర్లు, ఇతరత్ర వ్యాధులు, స్పైన్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. వాటికి సంబంధించిన రక్త పరీక్షలు చేసుకోవడం జరుగుతుంది. రెండోసారి అవసరం ఉంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ తీసుకుంటే, ఇంకా ఎంఆర్ఐ అయితే ఇట్స్ కన్ఫర్మ్ 0.001 mm కూడా ఈ కట్స్ తీసుకొని ఈ డిస్క్ ఎక్కడ బస్ట్ అయింది, ఎక్కడ ఆ జెల్ అండ్ టిష్యూ బయటకు వస్తుంది, ఎక్కడ ప్రెషర్ పెడుతుంది అనేది క్లియర్గా కంటికి ఎలాగైతే మనం ఆపరేషన్ చేసి ఓపెన్ చేసి చూస్తామో అలాగే ఎంఆర్ఐలో
క్లియర్ కట్గా ప్రెషర్ కనబడుతుంది. దాన్ని బట్టి ప్లస్ మేము చేసిన 20 టెస్టులు చాలా ఎక్కువగా పాజిటివ్ రావడం, అంతేకాకుండా 6 నెలల కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మందులు, రెస్ట్, ఫిజియోథెరపీ అన్నీ అయిన తర్వాత కూడా 6 నెలల వరకు నొప్పి తగ్గకపోతే ఇన్ కేస్ ఆ డిస్క్ ప్రెషర్ పెరిగి కాళ్ళల్లో వీక్నెస్ కానీ డెవలప్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా డిస్క్ని, ఏదైతే డిస్క్ బయట ప్రొట్రూడ్ అవుతుందో ఆ డిస్క్ని రిమూవ్ చేయడానికి సర్జరీస్ ఉంటాయి. సో ఇందులో బేసిక్ ఎవాల్యుయేషన్లో ఇనిషియల్గా మేము లేజర్ డిస్క్ ఎక్టమీ అని ఉండేది. ఆ లేజర్ తోటి లోపలికి ఒక నీడిల్ ద్వారా లేజర్ పంపించి ఆ డిస్క్ని అంతా అబ్జర్వ్ చేసే టెక్నిక్ చేశాము. దాంతో కొంత 50% సక్సెస్ ఉంది, 50% సక్సెస్ లేదు. ఆ తర్వాత ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనే చిన్న రంధ్రం ద్వారా ఒక ఎండోస్కోప్ లోపలికి పంపించేసి ఆ డిస్క్ని తీసేయడం అనేది ఒక ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత అంతకుముందు జనరల్గా అయితే లామినెక్టమీ, డిస్కెక్టమీ అంటే ఈ బోన్స్ని కట్ చేసి లోపల ఆ డిస్కెక్టమీ అంటే ఆ ప్రెషర్ చేసే ఆ మాంసాన్ని తీసేయడం జరిగేది. సో ఇలా ఈ 3-4 టెక్నిక్స్ ద్వారా మనము ఈ డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లమ్ని సర్జికల్గా, మేజర్ ప్రాబ్లం, అదర్వైజ్ గ్రేడ్ 1 to 3లో మాత్రం యథావిధిగా మనం రెస్ట్, ఫిజియోథెరపీ, మందులు, అంతేకాదు జాగ్రత్తలు, పెల్విక్ ట్రాక్షన్, ఫిజియోథెరపీ లాంటివి ఉంటాయి. వాటి ద్వారా మనకు స్టేజ్ 1 to 3లో మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే స్టేజ్ 4లో వస్తారో వాళ్ళని తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేసి మనం బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఎక్కువగా ఇది లేడీస్లో బ్యాక్ పెయిన్ అని వింటుంటాం. అంటే లేడీస్కే రావడానికి కారణాలు ఏంటి? అబ్సల్యూట్ రైట్ అండి. ఒకటి చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రామా కూడా జనరలైజ్ ఉంటుంది మేల్స్ అండ్ ఫీమేల్స్లో. వాళ్ళ యొక్క పెల్విస్ అండ్ బాడీ యాక్టివిటీస్లో అన్ఈక్వల్ వెయిట్ షేరింగ్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చేసే ఇంట్లో పనులు కానీ లేకపోతే యాక్టివిటీస్ వల్ల కూడా అన్యూజువల్ ట్రివియల్ ఇంజరీస్ జరుగుతాయి. వాళ్ళకు కూడా తెలియదు. కిచెన్లో పనిచేసినప్పుడు కానీ ఇంకెక్కడైనా పనిచేసినప్పుడు కానీ వాళ్ళు సడన్గా ముందు వంగి బరువులు ఎత్తడం, ఇవన్నీ వాళ్ళకి టెక్నికల్గా తెలియదు. ఏదైనా వస్తువు తీయాలంటే మోకాళ్ళ మీద కూర్చొని కింది వస్తువు తీయాలి, కానీ అలా చేయరు. వాళ్ళు సడన్గా నడుము మొత్తం ముందుకు వాల్చి పనిచేస్తారు, తద్వారా డ్యామేజ్ అవుతుంది. మూడోది ఆస్టోపోరోసిస్ తర్వాత కూడా బోన్ డీజనరేషన్ అయి కూడా ఈ డిస్క్ డీజనరేషన్ అయి డ్యామేజ్ అవుతుంది. నాలుగోది ఈ విటమిన్స్ ప్రాపర్గా న్యూట్రిషన్ లేని డిస్కులలో కూడా బల్జ్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో, ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక కారణము ఈ యొక్క డిస్క్ ప్రొలాప్స్ రావడానికి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా ఓవర్ వెయిట్ పెరుగుతుంది, తద్వారా కూడా మనకి సమస్యలు వస్తాయి. సో అంతేకాకుండా మనకు అనెస్థిషియా ఇవ్వడం వల్ల చాలా లంబార్ పంక్చర్ అంటాము దాన్ని, అది కూడా. బట్ అది కామన్ కాజ్ కాదండి, సమ్ టైమ్స్ వస్తుంది. ఓన్లీ 4 to 6% వ్యక్తులలో ఆ సమస్యలు ఉంటాయి, ఆల్మోస్ట్ 90%లో ఉండదు. సో అదొక కారణం కూడా ఉంటుంది. దీనికంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అబ్సల్యూట్లీ ఎవరైనా మనం యూజువల్గా చైల్డ్హుడ్ నుంచే ఫిజికల్గా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఆ పర్ఫెక్షన్ అనేది త్రూఅవుట్ ద లైఫ్లో మన బోన్స్ క్వాలిటీ, బోన్ చుట్టూ ఉండే లిగమెంట్స్, మజిల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు యూజువల్గా ఈ అంటువర్డ్ చిన్న చిన్న ఇంజురీస్ జరిగినా కూడా మనకు ఏం కాదు. అది ఒకటి. అంటే వాళ్ళు ఎర్లీ ఏజ్ నుంచి యోగా, ఎక్సర్సైజ్, ప్రాణాయామం ఇలాంటివన్నీ బేసిక్ స్పిరిచువల్ మెడిటేషన్ లాంటివి చేస్తే కూడా నడుము యొక్క జాగ్రత్తలు పెరిగే ఆస్కారం ఉంటుంది. రెండోది, వాళ్ళు తీసుకునే ఆహారం సమతుల్యంలో ఉండాలి. ఒబేసిటీ, బరువు పెరగకూడదు. బీపీ, షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా పనులు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నడుమును మనసులో పెట్టుకొని ప్రాపర్గా పనిచేయాలి. తొందరపడి బరువులు మోయడం కానీ, తొందరపడి వంగడం కానీ, లాగడం కానీ చేస్తే అవి ఈ యొక్క సాఫ్ట్ డిస్క్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. తద్వారా మనకు మేజర్ ఇష్యూస్ కూడా జనరేట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఓకే సార్, మాకు స్పైన్ గురించి అలాగే నీ సర్జరీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలతో ఈ డిస్క్ గ్యాప్స్ రాకుండా కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీటీవీ నెట్వర్క్ ప్రేక్షకులకు నమస్కారం అండి. డెఫినెట్లీ ప్రపంచాన్ని ఒక అవగాహన
కల్పించడానికి ఈ మీడియా, సోషల్ మీడియా అన్నది ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్గా భావించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు టీవీ అన్నది డెఫినెట్లీ మీకు అన్ని రంగాలలో, అటు రాజకీయంగా, పొలిటికల్గా, ఇటు హెల్త్ పరంగా, ఇంకా ఇతరత్ర సామాజిక కారణాల వలన కానీ ఏవైనా కానీ ఎవాల్యుయేట్ చేసి, రీసెర్చ్ చేసి వాటిని మీ ముందుంచడం, మా ద్వారా మీకు నాలెడ్జ్ని పెంచడం, ఇది మా అందరి అదృష్టంగా భావిస్తాం. డెఫినెట్లీ దీన్ని మీరు వాడుకుంటారు. డెఫినెట్లీ తద్వారా మేము ఇచ్చే కంటెంట్ ద్వారా మీకు అవగాహన పెరిగి మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. జాగ్రత్తల వలన కూడా హాస్పిటల్ వెళ్ళడం తగ్గుద్ది, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తద్వారా ఈ యొక్క ఛానల్ని కూడా మీరు అప్రిషియేట్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వి ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు డాక్టర్ కీర్తన యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఫౌండర్ ఆఫ్ డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్. వి నెట్వర్క్ ద్వారా ప్రజలకి హెల్త్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ఇన్ ఎనీ న్యూస్ అందించడం జరుగుతుంది. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వి నెట్వర్క్. థ్యాంక్ యూ.